శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిభక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థే నచిరాదివా. ఆమె అమ్మవారు చాలా పరుషంగా కఠినాతి కఠినంగా, అసలు ఆమె ఎప్పుడూ కూడా అంతటి తీవ్రమైన పరుష పదజాలాన్ని తన ముఖతః వెలువరించినటువంటి ఆ వ్యక్తి కాదు. అయినా ఆ సమయానికి అమ్మవారు నాట అటువంటి పరుష పదజాలం ఎందుకు వచ్చింది అంటే అది దైవ ప్రేరణ, విధి నిర్దేశం. అది అమ్మవారు కూడా ఆ విధి ప్రకారం చేయవలసిందే. తాను నిర్దేశించుకున్న విధి ప్రకారం తాను ప్రవర్తించవలసిందే. ఇది తప్పదు. ఒకానొక మహాఘనకార్యాన్ని, ఏమిటా ఘనకార్యం అంటే లోకాన్ని ముముక్షువులకి తగిన విధంగా లోకంలో ఉన్నటువంటి కామాది దౌర్భాగ్యపు గుణాలన్నింటినీ గనక ఈ సృష్టి యొక్క సంసర్గం వల్ల మానవుడిలో వచ్చిపడి చాలా దీర్ఘకాలం తర్వాత వచ్చిపడి ప్రబలమవుతున్నటువంటి ఈ దుర్గుణాల వలన, ఈ దుర్గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సృష్టి సంపర్కం వలననే వచ్చినాయి, సృష్టి అయినందువలననే వచ్చినాయి. అటువంటి దుర్గుణాలు పోగొట్టుకుంటే సృష్టి కాలేదని తెలుస్తుంది. ఆ తెలియటం వల్ల స్వస్వరూప జ్ఞానం తెలుస్తుంది. అది లోకానికి కలిగించాలి. అది అమ్మవారి యొక్క దృఢ సంకల్పం. అందుకనే ఇప్పుడు కావాలని అయ్యవారి నుంచి దూరం అవుతున్నది అమ్మవారు. ఇది మనం యద్విధంగానైనా భరించవలసిందే. ఎంతో హృదయానికి బాధాకరమైంది. అది భరించటానికి కూడా వీల్లేనటువంటిది, స్మరించటానికి అంతకంటే వీల్లేనటువంటి ఘట్టం జరుగుతుంది. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ సీతారామ పునఃసమాగమం అయ్యేదాకా మానవ జీవితం ఆ విషాదమయమే, యథాపూరితమే. ఇటువంటి దీన స్థితిలో నుంచి ఎంత త్వరగా జీవుడు బయటపడితే అంత మంచిది అని గుణపాఠం చెప్పటమే అమ్మవారి యొక్క ఉద్దేశం. అది ఆ విషయం స్పష్టం చేసుకుంటే తర్వాత ఇక నుంచి మనం ఈ కథా భాగంలో లీనమై కథ ఎలా నడిపితే అలా వెళ్ళిపోవటమే చేయవలసిన పనే. అది ఆయన ఏం చేశాడు? అటువంటి కఠిన వాక్యాలు అమ్మవారు పలికేసరికి ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదని ఆయన బయలుదేరి శ్రీరాముడి వద్దకి వెళ్ళాడు. తదాసాధ్య దశగ్రీవ, ఆ అవకాశం ఆసాధ్య ఆ అవకాశాన్ని పొంది దశగ్రీవుడు ఏం చేశాడు? క్షిప్రం అంతరమాస్థిత. ఎలాగా? అభిచక్రామ వైదేహీం పరివ్రాజకరూపధృతు. అంతరమాస్థిత, అక్కడ పక్కనే పొంచి ఉన్నాడు. లక్ష్మణుడు చూడలేదు, ఆయన్ని చూడలేదు, ఆ కనపడడు. చూసే సంవిధానం అక్కడ కల్పించబడలేదు. ఇక్కడ కథంతా నడిపించేది అమ్మవారే, మరొకరు కాదు. రాముడు దూరంగా ఉన్నాడు, లక్ష్మణుడు ఆయనకేమీ తెలియదు. ఎలా నడిపిస్తే అలా నడుచుకోవటం తప్ప వేరే ఏమీ తెలియదు ఆయనకి. అమ్మవారు నడిపిస్తోంది.
రావణాసురుడు కనపడలేదు లక్ష్మణుడికి, ఈయన వెళ్ళిపోయాడు. అంతరమాస్థిత అభిచక్రామ వైదేహీం పరివ్రాజక రూపధృతు. ఒక శీఘ్రంగా వచ్చేశాడు సన్యాసి వేషం ధరించి. వాడి సన్యాసి వేషం ఎలా ఉంది? ఆ రావణాసురుడు సన్నటి కాషాయ బట్టలు ధరించాడు, అంటే బాగా నాణ్యమైనవన్నమాట. మరి రాజు కదా, మొతక కాషాయం ధరిస్తాడా? ధరించాడు. మరి వైభవం చిహ్నాలు బాగా ఉన్నవాడు కదా, సన్నటి శ్లక్షణ కాషాయ సంవీత, చాలా శుతిమెత్తనైనటువంటి కాషాయం. శిఖ ఉంది వాడికి, ఛత్రి గొడుగుంది, ఉపానగి చెప్పులు ధరించాడు, పాంకోళ్ళు ధరించాడు. వామే చాంసే అవసజ్య అధ శుభే యష్టికమండలు, ఎడమ భుజానికి త్రిదండ కమలం ధరించి, త్రిదండ కమలాన్ని తగిలించుకొని ఇప్పుడు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమతు, అమ్మవారి దగ్గరికి సమీపించాడు. తాం ఆససాద అతి బలో భ్రాతృభ్యాం రహితాం వనే. అన్నదమ్ములు ఇద్దరూ లేరు, ఒంటరిగా ఉన్నది అమ్మవారు. ఆ స్థితిలో ఆవిడ దగ్గరికి వచ్చేశాడు రావణాసురుడు. రహితాం చంద్ర సూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమ. సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉండని సమయం అసంధ్యా సమయం. ఆ సంధ్యా సమయాన్ని గాఢాంధకారం ఆవరించినట్లుగా ఈ మహాబలిష్ఠుడైనటువంటి రావణాసురుడు రామలక్ష్మణుడు లేనటువంటి సమయంలో అమ్మవారి దగ్గరికి వచ్చాడు. తామపశ్యతు తతో బాలం, అమ్మవారిని చూశాడు. ఎలా ఉంది? ఎవరు అమ్మవారు? రామపత్ని యశస్విని, ఆమె ఎప్పుడు యశస్వినియే. రోహిణీం శశినాకీనాం, చంద్రుడితో కూడి లేని, చంద్రుడికి దూరంగా ఉన్నటువంటి, చంద్రుడి వియోగంలో ఉన్నటువంటి రోహిణీ నక్షత్రం వలె అమ్మవారు ఉన్నది. గ్రహవతు భృషదారుణ తం ఉగ్రం పాపకర్మాణం జనస్థానరుహాద్రుమా. అతడు ఉగ్రుడు, భయంకరుడు, పాపకర్ముడు. అతన్ని చూసి ఎప్పుడో వచ్చాడు ఇంతకుముందు జనస్థానానికి, ఇప్పుడు చాలా క్రూరమైనటువంటి భయంకరమైన ఆలోచనలతో వచ్చాడు కదా. ఆ జనస్థానంలో ఉన్నటువంటి ఆ వృక్షాలన్నీ కూడా సమీక్ష నప్రకంపంతే, అవి నిశ్చలనలైపోయినాయి, కంపనం లేదు, గాలి వీస్తున్నా విచలించలేకపోతున్నాయి. నా ప్రవాతి చ మారుత, వాయువు కూడా వీసటం మానేసింది. ప్రకృతిలో కొన్ని అవలక్షణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతి కూడా ఎప్పుడు చక్కగా తన విధి తాను నిర్వహిస్తుంది? పరమాత్మ సాన్నిధ్యంలో. ప్రకృతి ఎప్పుడు వికటిస్తుంది? రాక్షసాత్మ యొక్క సమీప స్థితిలో. పరమాత్మ సాన్నిధ్యం అన్నాం, రాక్షసాత్మ యొక్క సమీప స్థితి, రాక్షసాత్మ చేత చుట్టబడినప్పుడు. ఈ రెండు శబ్ద ప్రయోగాలు మనం గమనించుకోవాలి. శీఘ్రశ్రోతాశ్చ తం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతుమారేవే భయాద్ గోదావరి నది. చక్కగా వేగంగా ప్రవహించే గోదావరి స్థిమితం గంతుమారేవే, గంతుమారేవే, నెమ్మదిగా వెళ్ళిపోతుంది. నెమ్మదిగా, అసలు అంత నెమ్మదిగా గోదావరి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందువల్ల? ఈ రాక్షస భయం వల్ల. గాలి వీసట్లేదు, చెట్లు కదలటం లేదు, గోదావరి మందగించిపోయింది. ప్రకృతిలో ఎన్ని మార్పులు వస్తున్నాయో అంటే రాక్షస గుణ. మనకి ఎప్పుడైనా ఈ విషయాలు గుర్తు, మనం అదే దృష్టిలో ఉన్నాం కాబట్టి అవి సహజంగానే గుర్తొచ్చేస్తాయి. ప్రకృతి ఎందుకు ఇంత క్షోభని పొందుతోంది? రాక్షస గుణాలుంటే మనిషి యొక్క స్వభావం కూడా ఇంతే. కాబట్టి రాక్షస గుణాలు ఎంత తొందరగా పోతే మనిషి హాయిగా చక్కగా ఆనందంగా ఉంటాడు. అక్కడ ఆనందం వస్తుంది, బ్రహ్మానందం వస్తుంది తప్ప వేరే చోట రాదు. రామస్య త్వంతరం ప్రేప్సు దశగ్రీవస్తదంతరే ఉపసస్థే చ వైదేహీం భిక్షురూపేణ రావణ. రాముడు ఎప్పుడు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడా అని గొయ్యి దగ్గర నక్కలాగా కాచి ఉన్నాడు కదా రావణుడు. ఇప్పుడు ఆయన రాముడు కనపడలేదు, లక్ష్మణుడు అప్పుడే వెళ్ళాడు. ఇక ఈయన రంగంలోకి వచ్చేశాడు. అభవ్య
భవ్య రూపేణ, వాడు అభవ్యుడు అంటే పాపాత్ముడు, కానీ భవ్య రూపేణ సన్యాసి వేషంలో భర్తారం అనుశోచతీం అభ్యవర్తత వైదేహీం, భర్తను గురించే శోకిస్తున్నటువంటి వైదేహిని అభ్యవర్తత సమీపించాడు. ఎలాగా? చిత్రామివ శనైశ్చర, చిత్ర నక్షత్రాన్ని శనిగ్రహం సమీపించినట్లు. సపాప భవ్య రూపేణ తృణై కోప ఇవావృత, వాడు భవ్య రూపంలో ఉన్నాడు కానీ పాపాత్ముడు. ఇది ఎలా ఉంది? ఒక ఒక నుయ్యి గడ్డి గాదం చేత కప్పబడి పైన అడుగును నుయ్యి ఉంది, పైన గడ్డి ఉన్న నేలలాగా కనపడుతుంది. అల్లాగా ఉన్నాడు ఈ రావణాసురుడు. అతిష్ఠతు ప్రేక్ష్య వైదేహీం రామపత్నీం యశస్వినీం శుభాం రుచిరదంతోష్ఠీం పూర్ణచంద్ర నిభాననాం ఆసీనాం పర్ణశాలాయాం బాష్పశోకాభిపీడితం, బాష్పాలతో శోకం వల్ల వస్తున్న బాష్పాలతో పరిపీడ్యమానమవుతూ ఉన్న అమ్మవారు ఆ ఆశ్రమంలో పర్ణశాలలో కూర్చొని ఉన్నది. రుచిర దంతోష్ఠీం పూర్ణచంద్ర నిభాననాం సతాం పద్మఫలాసాక్షిం పీత కౌశేయవాసినీం, పద్మపలాశములు తామర రేకులు వంటి కన్నులు కలది. పీత కౌశేయవాసినీం, పచ్చని పట్టు వస్త్రాలు ధరించినటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారిని అభ్యగచ్చత వైదేహీం దుష్టచేతాః నిశాచరగా, నిశాచరుడు దుష్టచేతస్కుడై వాడు అమ్మవారి దగ్గరికి వచ్చాడు. స మన్మథ సరావిష్ట, అమ్మవారిని చూడగానే తల్లి అనేటటువంటి భావం కలగవలసింది. ప్రపంచానికి సృష్టికే మాత, జగన్మాత అనే దృష్టి కలగవలసింది. సత్స్వరూపిణి, ఆ అద్వైత మాతృని, అద్వైత స్వరూపిణి అని భావం కలిగవలసినది పోయి సహ మన్మథ శరావిష్ట, వాడి మనసులో మన్మథుడు చెలరేగటం మొదలుపెట్టాడు. బ్రహ్మఘోష ముదీరయన్, వేదాలు చదువుతున్నాడు. ఇది రాక్షస స్వభావం, పరస్పర విరుద్ధమైన లక్షణాలు. ఇటువంటివి ఉంటే మానవుడి యొక్క అధపతనం తప్పదు. ఇంత మాత్రం ఉన్నా అన్ని గుణాలు, ఇటువంటి రాక్షస లక్షణాలు అన్నీ ఉన్న పాత్ర రావణాసురుడు. అటువంటి పాత్రలు మనకి ఇప్పుడు కనపడవు, అప్పుడు కనపడలేదు. కనపడటం కోసమే ఒక పాత్రను అలా సృష్టించి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు వాల్మీకి. మనకి మరి ఎలా గుర్తించాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇలాంటి 2-3 లక్షణాలు కనిపి అన్నీ ఉన్నవాడు ఎక్కడో ఉంటాడు, ఉండకుండా ఉండడు. వాడి కోసం మళ్ళీ శ్రీరామచంద్రుడు దిగి రావాల్సిందే. ఇది కాల స్వరూపం, మహిమ. స అబ్రవీత్ ప్రసృతం వాక్యం రహితే రాక్షసాధిప, అమ్మవారితో అంటున్నాడు. తాం ఉత్తమాం స్త్రియం లోకే పద్మహీనామివ శ్రియం విభ్రాజమానాం వపుష రావణ ప్రశంసః. ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసేసరికి రావణాసురుడికి ప్రశంసించాలని బుద్ధి పుట్టిందట. ఎందుకని? ఆ ప్రశంసించాలనే ఆలోచన కలగటానికి కావలసిన ప్రేరకత్వం అమ్మవారిలో కనపడుతోంది. కనపడుతున్నప్పుడు దుష్టుడైన వాడు ఆ విధానంలో వెళ్లకుండా ఎలా ఉంటాడు? ఏ లోకంలో తాం ఉత్తమ స్త్రీయంలోకే, లోకంలో ఉన్న స్త్రీలందరిలో తలమానికం లాంటిది అమ్మవారు. ఇంకా పద్మహీనామివ శ్రియం, దేహకాంతితో పద్మాన్ని ఎడబాసిన లక్ష్మీదేవిలా. పద్మంలో లక్ష్మీదేవి ఉంటుంది, పద్మాన్ని విడిచిపెట్టింది వచ్చింది ఇక్కడికి లక్ష్మీదేవి. ఏం ఉపమానం, ఏం అద్భుతమైన! లక్ష్మీదేవి అనగానే పద్మాసనాం పద్మప్రియాం పద్మహస్తాం, అది కదా వర్ణన. కానీ మరి ఇప్పుడు ఆమె పద్మంలో లేదు, పద్మంలో నిలబడి లేదు, కానీ ఇక్కడ ఉంది. ఆమె పద్మంలో ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి అటువంటి అమ్మవారిని చూశాడు. తాను పద్మహీనామివ శ్రియం విభ్రాజమానాం వపుష, ఆమె యొక్క సౌందర్యం అద్భుతంగా వెలిగిపోతుంది. అంత శోకంలో ఉన్నా ఆమె సౌందర్యంలో ఈషన్ మాత్రం కూడా ఎక్కడా కసుగందటం అన్నది లేదు. అడుగుతున్నాడు. ప్రశంసః
ప్రశంసించి స్తుతించి మాట్లాడుతున్నాడు రావణాసురుడు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రావణాసురుడి యొక్క ప్రగల్భ వాక్యాల్ని, జల్పితాన్ని మనం వినాలి, చదవాలి. ఎందుకు చదవాలి అంటే రాముడి గురించి, శ్రీరామచంద్రుడి వర్ణన గురించి ఆనందంతో చదువుకుంటాం. మరి ఇదెందుకండి చదవటం? ఇది ఎందుకు అంటే ఇది చెడు, ఇది నా దగ్గరికి రాకూడదు అన్న దృష్టి కోసం ఇది చదవాలి. అది మంచిది, అది నేనైపోవాలి అనే దృష్టి కోసం అది చదవాలి. ఇదే భేదం అంటున్నాడు. కాత్వం కాంచన వర్ణాభే పీతకౌశేయవాసిని కమలానాం శుభాం మాలాం పద్మిని వకి బిభ్రతి. వాడికి అలా కనపడింది. ఓ కాంచన వర్ణాభమైన ఓ ఇంతి, ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా అనడు, మనమంటాం శ్వేతమ్మ అని అంటాం తప్ప మరొక ఉచ్చారణ రాదు మనకి. ఎవరు నువ్వు? ఏ పీత కౌశేయవాసిని కమలానాం శుభానాం, కమలముల వంటి ముఖము, కన్నులు, చేతులు, పాదములు ఇవన్నీ కమలాలతో సమానమైనది కలిగి ఉండటం చేత కమలముల మాలను ధరించిన పద్మిని వలె ఉన్నావు. నువ్వు సౌందర్యం రూపుదాల్చిన పద్మినివి, కానీ కమలముల వంటి కన్నులు, కమలముల వంటి చేతులు, కమలముల వంటి శరీర ఛాయ, కమలాలు మాల ధరించిన పద్మినిలాగా ఉన్నావు. ఆ మూర్ఖత్వంలో కూడా అలంకారం బాగానే చక్కగానే ప్రయోగించాడు. ఈ ఆలోచన అటువంటి కామోన్మత్తుడికే వస్తుంది తప్ప భక్తుడికి ఇలాంటి ఆలోచన రాదు. భక్తుడు కూడా కమలాలనే ఆ ఉపమానాన్ని, లక్ష్మి అనే ఉపమానాన్ని అన్నీ పోలుస్తాడు. కానీ ఆ భావన దుష్ట భావన, దౌర్భాగ్యపూరితమైన భావన. అదే ఆ భేదం మనం వాల్మీకి ఆ మాటలు ప్రయోగించడంలో ఉంటుంది, కనిపిస్తుంది. అది మనం గ్రహించాలి. హిరీహి శ్రీహి కీర్తికి శుభ లక్ష్మీకి అప్సరావా శుభాననే. ఎవరు నువ్వు? ఓ సుందరి, నువ్వు భూదేవివా, కీర్తివా, శుభలక్షణ అయినటువంటి శ్రీదేవివా, కాంతికి అధిష్టాన దేవత అయిన లక్ష్మివా, అప్సరసవా, ఐశ్వర్యాధిష్టాన దేవతవా, స్వతంత్రురాలైనటువంటి రతిర్వా స్వైరచారిణి, మన్మధుణ్ణి విడిచిపెట్టి స్వేచ్ఛగా లోకంలో తిరగటానికి వచ్చినటువంటి రతీదేవివా నువ్వు? సమాహ శిఖరిణ స్నిగ్ధా పాండురా దశనాస్తవ. ఇంకా అంగాంగ వర్ణంలో పడిపోయాడు ఆ భక్తుడు. ఎప్పుడూ అలా చూడడు అమ్మవారిని. సౌందర్యలహరి అద్భుతంగా పాదాది కేశ పర్యంతం వర్ణించింది. ఆ సౌందర్య దృష్టి, అతిలోకమైన దృష్టి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల దృష్టి. ఆయన కూడా అమ్మవారి యొక్క కచకూచ వర్ణన అంతా చేశాడు. ఇక్కడ వీడు చేస్తున్నాడు. తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాహ శిఖరిణ స్నిగ్ధా పాండురాగ దశనాస్తవ. వర్ణన వివరించి చెప్పుకోవటం అనవసరం. విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణతారకే విశాలం జగనం స్పీనం ఊరు కరికరోపమౌ ఏతౌ ఏతా ఉపచితౌ వృత్తౌ సంహతౌ సంప్రవల్లితౌ పీతోన్నత ముఖౌ కాంతౌ స్నిగ్ధౌ తాళఫలోపమౌ మణిప్రవేకాభరణౌ రుచిరౌ తే పయోధరౌ. నీ యొక్క దంతములు గాని, ఊరులు గాని, పయోధరములు గాని ఇవన్నీ చాలా చక్కగా అమరి ఉన్నాయే. ఒక మాటలో చెప్పేస్తే చాలు. చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసిమే కాంతే. హే కాంతే, మనోహరసిమే, నా మనసును అపహరించేస్తున్నావు. నదీ కోలమివంభస, నీటి చేత నది ఒడ్డు ఏ విధంగా కోసేస్తుందో నా మనసును నువ్వు ఆ విధంగా కోసేస్తున్నావు. కరాంతమిత మధ్యాసి సుకేశి సంహతస్తని, సన్నని నడుము ఇలాగా. నైవ దేవి న గంధర్వి న యక్షి న చ కిన్నరి నైవం రూపమయా నారీ దృష్టపూర్వా మగీతలే. నీ వంటి నారీమణిని నేను ఈ మహీతలంలో ఎక్కడా చూడలేదు.
అనేసరికి ఆవిడ ఉబ్బిదబ్బిపోయిపోయి నరుడా ఏమి నీ కోరిక అని అంటుందేమో అని ఆశిస్తున్నాడు. ఇది రాక్షస స్వభావం. ఆరాధ్య భావం అన్నది రావణాసురుడిలో ఏ కోశానా లేదు. అది లేకపోతే మానవ జన్మ వృధా. ఆ మానవ జన్మ కాదు, రాక్షస జన్మ. రాక్షసుడైనా వాడైనా వీడైనా ఒకటే. రాక్షస గుణాలుంటే మానవుడే రాక్షసుడు, రాక్షసుడే మానవుడు. మానవుడు తప్ప మరొకడు లేడు. అందుకనే పరమాత్మ ఆకారం లేనివాడు ఆకారం ధరించి వస్తే ఎలా, ఏ ఆకారం ధరించాలి? మానవ ఆకారం ధరించాల్సిందే. రూపం అగ్రియంచ లోకేషు, లోకంలో నీ రూపం అగ్రియం, ఉన్నతోన్నతం, మొట్టమొదటి స్థానంలోది. సౌకుమార్యం వయశ్చతే, నీ సుకుమారత్వం, నీ వయస్సు. ఇక వాసశ్చ కాంతారే, నువ్వు ఇక్కడ ఒంటరిగా అడవిలో ఉన్నావు. ఇది చిత్తమున్మాదయంతిమే, నా మనస్సుని నువ్వు పిచ్చెక్కింపజేస్తున్నావు. సా ప్రతిక్రామ భద్రంతే నత్వం వస్తుమిహర్హసి, నువ్వు ఈ అడవిలో ఏకాంతంగా ఒంటరిగా ఉండటమా? అది నాకు ఏమాత్రం నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. రాక్షసానామయం వాసో, ఇది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే, అక్షరాల ఇదే. ఇదంతా రాక్షస నిలయం. వాడు రాక్షసుడే, కానీ వాడేదో రాక్షసుడు కానట్టు గొప్పగా. ఇది రాక్షస భావం. దంభం, దురహంకారం, దురభిమానం, కామం, ఇవి రాక్షస లక్షణాలు. రాక్షసానామయం వాసో ఘోరాణం కామరూపిణాం ప్రసాద, ఎక్కడున్నాళ్ళు నువ్వు? ప్రసాదగ్రాణి రమ్యాణి నగరోపవనాని చ, ప్రసాదాగ్రాల మీద ఉండాలి, రమ్యములైన నగరాల్లో ఉండాలి, వనాల్లో ఉండాలి. సంపన్నాని సుగంధీని యుక్తాని ఆచరితం త్వయా, నీకు మంచి మంచి పూల తోటలు, తర్వాత సుగంధయుక్తమైనటువంటి పూలవనాలు, ఇవి నీకు తగినవి. వరం మాల్యం వరం భోజ్యం వరం వస్త్రం చ శోభనే, నీకు ఉత్తమోత్తమైన మాల్యాలు, మాలలు, పూలదండలు ఉండాలి. భోజ్యం, ఉత్తమమైన ఆహారం ఉండాలి. వరం వస్త్రం, అమూల్యమైన వస్త్రాలు ఉండాలి. మరి వీటన్నింటితో పాటు అమూల్యమైన గొప్ప భర్త కూడా ఉండాలి. ఆ భర్త వాడేట, వాడిని మించిన వాడు లోకంలో ఎవడూ లేడు అనుకోవడం శుద్ధ వివేకం. శ్రీరామచంద్రుడు ఎప్పుడూ అటువంటి భావాన్ని ఆయన మాటల్లో ఎక్కడా ప్రదర్శించలేదు. ఇది భేదం. ఈ భేదం పోగొట్టుకుంటేనే నా తత్వం అర్థమవుతుందని శ్రీరాముడు చెప్తున్నాడు. వరం మాల్యం వరం భోజ్యం వరం వస్త్రం చ శోభనే భర్తారం చ వరం మన్యే త్వద్యుక్తమసితే క్షణే కాత్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే వసూనాం వా వరారోగే దేవతాసి ప్రతిభాసి మే నేహ గచ్చంతి గంధర్వాః న దేవాః న చ కిన్నరాః రాక్షసానామయం వాసః కథన్ను త్వమిహాగత. ఇక్కడికి దేవతలు రారు, గంధర్వులు రారు, కిన్నరులు రారు, ఎవరు రారు. ఇది రాక్షస నిలయం. ఇక్కడికి నువ్వెలా వచ్చావు? ఇక్కడ ఏముంటాయి? ఇహ శాఖా మృగాః సింహాః ద్వీపివ్యాఘ్రము మృగాస్తథా వృక్షాస్తరక్షవః కంకాః కథంతేభ్యో న బిభ్యసి. సింహాలు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, పెద్ద పులులు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటికి నువ్వు ఎందుకు భయపడలేదు? భయపడకుండా ఎలా ఉన్నావు నువ్వు? మదన్వితానాం ఘోరాణం కుంజరాణం, మదగజాలు ఉన్నాయి. తరస్వినాం, ఇక్కడ భల్లూకాలు ఉన్నాయి. కథం ఏక మహారణ్యే నభిభేషి వరాననే కాశీ కస్య కుతశ్చిత్వం కిన్నిమిత్తం చ దండకాన్ ఏకాచరసి. నువ్వు ఎవతవు శుభాంగి? కుతశ్చితు, కస్య, నువ్వు ఎవరి దానవు? కుతశ్చితు, ఎక్కడి నుంచి వచ్చావు? కిన్నిమిత్తం, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయం ఘోరాన్ రాక్షస సేవితాన్ దండకాన్ కిమర్థం ప్రవిశ్యసి, ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? ఇది ప్రశస్త వైదేహి
రావణేన దురాత్మన ద్విజాతి వేషేణ రావణేన ప్రశస్త. రావణుడు ఈ విధంగా బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి రావణుని యొక్క మాటలు విని దం దృష్ట్వా రావణమాగతం, ఆ రావణాసురుని చూసి సర్వై అతిథి సత్కారై పూజయామాస మైథిలి. ఆవిడ కపటం లేని మహాతల్లి, తాను చేయదలుచున్నది సూటిగా స్పష్టంగా చేసేస్తుందే తప్ప రావణాసురుడు లాంటి వాళ్ళల్లో ఉన్న కపటం అమ్మవారిలో ఉండదు. అమ్మవారిలో కపటం అంటే అసలు సృష్టి ఉండదు, మనం ఇలా బతకలేం. అమ్మవారిలో కపటం అంటే ప్రకృతి వైపరీత్యాలన్నమాట. ఎందుకని? అమ్మవారే ప్రకృతి, ప్రకృతే అమ్మవారు. ఈ దృష్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన్ని పూజించింది ఆవిడ. ఉపనీయ ఆసనం పూర్వం పాద్యేన అభినిమంత్రియ చ, ఆసనం వేసింది, పాద్యం ఇచ్చింది. మరి అబ్రవీత్ సిద్ధమిత్యేవ తదాతం సౌమ్య దర్శనం. మంచివాళ్ళలాగానే కనపడుతున్నాడు కానీ మధ్య మధ్యలో వెధవ మాటలు మాట్లాడుతున్నాడు కానీ సౌమ్య దర్శనం, మంచివాళ్ళలాగా కనపడుతున్నటువంటి ఆ రావణాసురుడితో ఆహారం సిద్ధం, ఇదిగోనయ్యా నీకు ఆహారం పెట్టాను, మరి నువ్వు అతిథివి కదా, కొంత ఆహారం పెట్టాలి, అది అతిథి నీ గౌరవించవలసిన ధర్మం కదా, ఇదిగో తిను కొంచెం అని. ద్విజాతి వేషేణ సమీక్ష మైథిలి సమాగతం పాత్ర కుసుంభధారిణం. బ్రాహ్మణ వేషం చేత వచ్చినటువంటి ఆ రావణాసురుణ్ణి పాత్ర కుసుంభధారిణం, సొరకాయ బుర్ర వీణ, మరి సన్యాసులు కపట సన్యాసులు ధరించే సొరకాయ బుర్ర వీణను కూడా వాడు పట్టుకున్నాడు. తనని అశక్యముద్వేష్టుమపాయ దర్శనం న్యమంత్రయతు బ్రాహ్మణవత్తదాంగన. అతడిని బ్రాహ్మణుడు అనే అనుకున్నది అమ్మవారు. ఇయం బృసి బ్రాహ్మణ, ఇదిగో ఆసనం బ్రాహ్మణ, కామమస్యతాం, చక్కగా కూర్చో, ఇదంచ పాద్యం ప్రతిగృహ్యతాం, ఇది పాద్యం తీసుకో, ఇదంచ సిద్ధం వనజాతముత్తమం, ఉత్తమోత్తమైన కందమూల ఫలాలు ఇవి తీసుకో, త్వదర్థం అవ్యగ్రమిహోపభుజ్యతాం, శుభ్రంగా వీటిని తిను. నిమంత్రియమాణ ప్రతిపూర్ణ భాషిణీం నరేంద్ర పత్నీం ప్రసమీక్ష మైథిలీం. ఆ విధంగా అంతా సిద్ధంగా ఉన్నది అని తనకి ఆహ్వానించి తనని పట్ల ఆదరంగా పలుకుతున్నటువంటి అమ్మవారిని ప్రసమీక్ష చూసి ప్రసఖ్య తస్య ఆహరణే ధృతం మనః, వాడి మనస్సు తస్య ఆహరణే ప్రసఖ్య ఆహరణే బలవంతంగా ఎత్తుకుపోవాలనేటటువంటి ఆ కోరికని ధృతం వాడు ధరించి సమార్పయత్ స్వాత్మవధాయ రావణ. ఒక్క మాట, వజ్రం లాంటి మాట. ఇక అమ్మవారిని అపహరించాలనే దృఢమైన పట్టుదల వాళ్ళు అంత మర్యాదగా బ్రాహ్మణ కూర్చో అని పిలుస్తుంటే రాక్షస ధర్మాన్ని అనుసరించి రాక్షస ప్రవృత్తితో ఆమెను అపహరించాలన్న దుష్టభావనతో ఉన్నటువంటి ఆ రావణాసురుడు సమార్పయతు, ఇది చేయటం ఎలా ఉందట వాల్మీకి చెప్తున్నాడు. ఆత్మవధాయ, తనని తాను ఆత్మవధాయ. మనం ఈ లోకంలో ఈ రోజుల్లో ఆత్మహత్యలు అని మరి ఆత్మ అనే పదాన్ని అనేక సందర్భాల్లో ప్రయోగిస్తూ ఉంటుంది లోకం పద్ధతి అది. కానీ ఆ పదము యొక్క సరి అయిన అర్థాన్ని మనం రామాయణ ఈ అవగాహన రామాయణ అధ్యయన సందర్భంగా మొదటి నుంచి కూడా ఆత్మ అనే పదాన్ని మనం సరి అయిన అర్థంలోనే ప్రయోగిస్తున్నాం, సరి అయిన అర్థంలోనే ఆ పదాన్ని అర్థం చేసుకోవటానికి శతధా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ లోకంలో ఎలా వాడబడుతుందో అది వాడి దానికి తన యొక్క తిరస్కారాన్ని కూడా చూపిస్తున్నాడు వాల్మీకి. ఆత్మవధాయ, తనని తాను చంపుకోవటానికి సిద్ధమయ్యాడు అంటే ఈ మాట అన్నాడు అంటే ఇక రావణాసురుడి వధ ఖాయం. ఎందుకని? తస్య ఆహరణే ధృతం మనః తతస్సువేషం మృగయాగతం పతిం ప్రతీక్షమాణా సహ లక్ష్మణం తదా వినీక్షమాణా హరితం దదర్శత తతు మహద్వనం నైవతు రామ లక్ష్మణౌ. వీడు ఇలా పిచ్చి వేషాలు వేస్తూ ఉండగా ఆమె దృష్టి
ఆ తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నది, వారి కోసం ఎదురు చూస్తున్నది ఆమె దృష్టి. రావణేనతు వైదేహి తదా పృష్ట జిహీర్షత. తనని జిహీర్షత రావణేన, తనని ఎత్తుకుపోవాలని చూస్తూ ఉన్నటువంటి రావణుని చేత అడగబడినటువంటి తదా పృష్ట వైదేహి పరివ్రాజక లింగేన రావణి. ఆ లింగం గుర్తు అంతే, పరివ్రాజక లింగం, రాక్షస స్వభావం, రాక్షస బుద్ధి, రాక్షసుడే పరివ్రాజక లింగం వేసుకుని వచ్చాడు. శశంస ఆత్మానం అంగన, తనని గురించి వాడు అడిగాడుగా, అడగటంలో చెప్పటం తప్పే, శుభ్రంగా చెప్తారు. ఎందుకని సీత లాంటి మహాస్త్రీలు, మహాపతివ్రతలు అలాగే ఉంటారు లోకంలో. వాళ్ళల్లో కాపట్యం కానీ, మరి దుష్ట స్వభావం కానీ, మాయ, మోసం, కుతంత్రం, కుళ్ళు ఇలాంటివి ఏమీ ఉండవు. వాడు రావణాసురుడు అయితే ఏమిటి, ఇంకొకడైతే ఏమిటి, ఆమె ముందు వాడెంత, ఆమె తలుచుకుంటే ఆ క్షణంలో అక్కడ భస్మం అయిపోతాడు వాడు. కానీ అమ్మవారు అలా తలుచుకోలేదు, తలుచుకోదు. ఎందుకని తలుచుకోదు అంటే, ఎక్కడైనా లోకంలో ఒక ధనుస్సు, ఒక బాణం ఉన్నాయి అనుకుందాం, అక్కడ ఉన్నాయి పెట్టి, ఆ ధనుస్సులో బాణం సంధించి ప్రయోగిస్తే శత్రువు చచ్చిపోతాడు. ఆ సంగతి ధనుస్సుకు తెలుసా, బాణానికి తెలుసా? తెలిస్తే ఆ బాణం వెళ్ళి అందులో కూర్చుంటే దానికి ఆ ధనుస్సు దానికే లాగి వాడిని చంపుతుందా? ఆ పని అవి చెయ్యవు. చేసేవాడు వేరే ఉండాలి. అదే సృష్టికర్త, పరాత్పరుడు, పరమేశ్వరుడు, సమస్తాన్ని వ్యాపించినటువంటి మహా వ్యక్తి, మహాశక్తి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, ఇక్కడ శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆమె తలుచుకుంటే వాడెంత, ఆవిడ నిశ్చలంగా చక్కగా అమ్మవారు. ఇది ఇక్కడ అమ్మవారిని ప్రశంసించి అమ్మవారికి శతసహస్రాధిక నమస్కారాలు, పాదాభివందనాలు చేస్తే మనలో ఈ చెప్పబడిన రాక్షస లక్షణాలు లేవుగాక లేవు. కానీ వాసనాగతమైనవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. నాలో లేవని గొప్పలు చెప్పుకొని దీన్ని ఏమంటారు, దంభం అంటారు. ఆ దంభాన్ని ప్రదర్శించటం కూడా పనికిరాదు. ఈ మాట చెప్పింది కఠోపనిషత్తు. అలాంటి వాడికి అసలు ఆత్మజ్ఞానం కలగదని చెప్పింది. కాబట్టి అమ్మవారికి ఈ విషయంలో ఏ విధమైనటువంటి అనుమానం, వేరే స్వభావం లేదు. ఆవిడ చెప్తోంది, బ్రాహ్మణశ్చాతిథిశ్చాయమనుక్తో హి శపేతమాం ఇది ధ్యాత్వా ముహూర్తంతు సీతావచనమబ్రవీత్. ఒక ఆలోచన వచ్చింది, వీడికి చెప్పేది ఏమిటని. అమ్మో అలా వద్దులే, వీడేదో బ్రాహ్మణులాగా కనపడుతున్నాడు కాబట్టి కనపడినంతసేపు వీడిని బ్రాహ్మణుడు అనే అనుకుందాం. బ్రాహ్మణుడికి ఇవ్వవలసినటువంటి గౌరవం వీడికి ఇద్దాం. అది నిలుపుకుంటాడా, బతికిపోతాడు, లేక చచ్చి ఊరుకుంటాడు. ఇదే అమ్మవారి నిర్ణయం, అంతకంటే ఇంకేం కాదు. వీడేమి శపిస్తాడు అని వద్దులే అని ఆమె చెప్పటం ప్రారంభించింది. దుహిత జనకస్యాహం, కథ చెప్పేస్తోంది వరుసపెట్టి అమ్మవారు. మైథిలస్య మహాత్మన సీతానామ్నాస్మి భద్రంతే రామ భార్య ద్విజోత్తమ ఉషిత్వా 12 సమాహ ఇక్ష్వాకూణాం నివేశనే. మా అత్తవారింట్లో 12 ఏళ్ళు ఉన్నాం మేము, మా పెళ్ళైనాక. అమ్మవారు చెప్పుకుంటోంది, ఎంత చక్కగా చెప్తుందో. ఉషిత్వా ఎక్కడ, ఇక్ష్వాకూణాం నివేశ, అది మా అత్తవారిల్లది. అక్కడ మా మామగారింట్లో 12 ఏళ్ళు ఉన్నాం మేము. భుంజానా మానుషాన్ భోగాన్. నువ్వు మానుషురాలివా? కాదయ్యా, నేను మానుషురాలని కాదు, దేవతా స్వరూపురాల్ని. మరి మానుష భోగాలను అనుభవించడం ఏమిటమ్మా? ఏవో ఎలా ఉంటాయో సరదాగా అనుభవిద్దాంలే అని నేను ఈ వేషం ధరించి ఇక్కడికి వచ్చా కదా. అందుకని మానవ స్త్రీగా ఉన్నాను కాబట్టి మానుషమైన భోగాల్ని అనుభవిస్తున్నాను అని సరదాగా అనుకుంటోంది అమ్మవారు. భుంజాన మనుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని, సమస్త భోగాల్ని సమృద్ధిగా అనుభవించాను నేను. ఇంకా నీ నువ్వు చెప్పే భోగాలు ఏమిటిరా, అవన్నీ పనికిరావురా. ఇక్ష్వాకుల ఇంట్లో దొరికిన భోగాలు ప్రపంచంలో, సృష్టిలో ఎక్కడా దొరకవు. పిచ్చివాడ,
నీకేమాత్రం తెలియదు, నీ భోగమే భోగం అనుకుంటున్నావు. నీ భోగం నాశనశీలమైనది. నీ భోగంలోనే వేరు పురుగుంది. వేరు పురుగుంటే వృక్షం చచ్చినట్టు కుళ్ళిపోయిన నీ భోగం ఆ కుళ్ళు లోపల ఉంది కాబట్టి ఆ భోగం పోతుంది. ఏమిటా కుళ్ళు? రాక్షస స్వభావం. అదే ఇక్ష్వాకుల వంశంలో భోగాలు ఉన్నాయి, ఇక్కడ భోగాలు ఉన్నాయి, అక్కడ భోగాలు ఉన్నాయి. ఆ భోగాల్లో దోషం ఉంది కాబట్టి అవి పోతాయి, ఉండవు. ఇందులో ఇది నిర్దిష్టమైంది. వేద సమ్మతమైన వంశం ఇక్ష్వాకు వంశం. నేను ఆ వంశంలో భోగాలు అనుభవించానయ్యా. ఇంత మాత్రం తేడా తెలియదా ఓరి వెర్రి రావణాసురుడా అని లోపల అనుకుని అమ్మవారు మనం కనిపెట్టేస్తాం. అమ్మవారి మాటల్లో ఏ భావం కనిపించినా మనకి తెలియకుండా, మన చేత పట్టుబడకుండా తప్పించుకొని పోదు. తప్పించుకొని పోయింది అంటే మన తెలివితేటల లోపమే కానీ అంతకంటే వేరే ఏం కాదు. ఉషిత్వా ద్వాదశ సమాహ ఇక్ష్వాకూణాం నివేశనే భుంజాన మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. తతస్త్రయోదశే వర్షే రాజా ఆమంత్రయత ప్రభు అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః. 13వ సంవత్సరంలో మా ఆయన గారికి పట్టాభిషేకం చేస్తానన్నాడు రాజుగారు. తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్య అభిషేచనే. రాఘవుని యొక్క అభిషేచన సంభారాలు జరుగుతూ ఉండగా కైకేయీ నామ భర్తారం ఆర్య, మా అత్తగారు కైకేయీ నామ ఆవిడ ఏం చేసింది? యాచతే వరం, ఓ వరం కోరింది. ఏమని? ప్రతిగృహ్యతు కైకేయీ శ్వశురం సుకృతేనమే మమ ప్రవ్రాజనం భర్తుర్భరతస్య అభిషేచనం. మా యొక్క ప్రవరాజనము భరతుని యొక్క అభిషేచనం ఆవిడ కోరింది. ద్వావయాచత భర్తారం సత్యసంధం నృపోత్తమం. ద్వౌవరం అయాచత, 2 వరాలు కోరింది. నాద్య భోక్ష్యే నచ స్వప్స్యే న పాస్యే చ. నేను నువ్వు ఈ వరం, ఆవిడ సత్యాగ్రహం చేసేసి కూర్చుంది. నేను తినను, తాగను, నిద్రపోను, నుంచోను, కూర్చోను, ఏమీ చేయను, నువ్వు నాకు ఈ 2 వరాలు ఇచ్చేదాకా. ఏషమే జీవితస్య అంతో రామో యద్యభిషిచ్యతే. ఈవిడికి కూడా కోపం ఉంది లోపల, లేకపోతే అంత పరుషంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాముడు కనుక అభిషేకం జరిగినట్లయితే అది నా జీవిత అంతమేట. ఏమ్మా ఎందుకంది ఆవిడ మీ అత్తగారు అంత? రాముడికి పట్టాభిషేకం జరిగితే ఆవిడ మరణించాల్సిన అవసరం ఏముంది? రాముడికి పట్టాభిషేకం జరిగితే ఓ రావణ ఇక్కడికి రాడురా, ఇక్కడ నువ్వు ఈ అధవ పని చేయటానికి ఇక్కడికి రావు, నిన్ను చంపటానికే రాముడు వచ్చాడు తెలుసుకో. నీకు అర్థం చేసుకోగలిగిన శక్తి ఉంటే, ఇందాకే అనుకున్నాం అమ్మవారి మాటల్లో అంతరార్థాన్ని మనం ఎలాగైనా కనిపెట్టగలం. ఆ శక్తియుక్తులు మనకి భగవంతుడు ఇచ్చాడు. అదే ఆ ప్రేరణతోటే మనం రమణీయం రామాయణ మార్గం అనే శీర్షిక పెట్టుకొని ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది సహృదయుల యొక్క హృదయాల్ని ఆకర్షించి ఈ భావాలు వారిని ఆనందింపజేసినట్లయితే మన ప్రయత్నం ఎంతో సఫలమని మనం ఆనందిస్తాం. ఇది మన లక్ష్యం. నాద్య భోక్ష్యే నచ స్వప్స్యే న పాస్యే చ కథంచన ఏషమే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే. ఆ మాటలు అందయ్యా మా అత్తగారు. ఎందుకమ్మా ఆ మాటలంది అని వాడికి బుద్ధి అసలు ఆలోచన రావాలి, వాడికి రాదు. రాక్షసుడికి ఉన్న విషయాన్ని పట్టుకొని వేలాడటమే తప్ప దాంట్లో ఉండే అంతరార్థాన్ని ఆలోచించే శక్తి రాక్షస బుద్ధికి ఉండదు. అందులో రావణాసురుడు లాంటి రాక్షసుడికి అసలు విభీషణుడికి ఉంటుంది, వాడు ఆ విరాధుడికి ఉంది, మరి కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా మారీచుడికి ఉంది, ఈ వీడికి లేదు. అదే చెప్తున్నారు. ఇది బ్రువాణాం కైకేయీం శ్వశురో మే సమానదః అయాచతార్థైరన్వర్ధైర్నచయాజ్ఞాం చకారస. అయినా ఆవిడ మా మామగారి కోరికను మన్నించలేదు. ఏమైనా సరే రాముడు అడవులకి వెళ్లాల్సిందే అన్నది. ఇదిగో నీకు ఇంకొక ఉదాహరణ. రాముడు అడవులకు వచ్చిన తర్వాత అక్కడ 14,000 మంది ఏమయ్యారు నీ భటులు? నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? రాముడు అడవికి పంపడంలో మా కైకమ్మ గారి ముఖ్య ఉద్దేశం ఇదే.
జయ జయ హో కైకేయి. అమ్మవారు ఆ కైకమ్మ తల్లి ఆ పని చేయకపోతే ఈ రాక్షస సంహారం జరిగేదేనా? ఇది మా మనసుల్లో ఉన్నటువంటి ప్రగాఢమైన పవిత్రమైన స్వచ్ఛమైన ఆలోచన. మమ భర్త, ఇప్పుడు మా భర్తను గురించి చెప్తాను విను. మహాతేజా వయసా పంచవింశక, అంతా కలిపి 25 లేవయ్యా. అమ్మా తల్లి, నీ వయస్సు అంతమ్మా. 18 వర్షాణి మమ జన్మ నిగణ్యతే, నేను పుట్టి ఇప్పటికి 18 ఆవిడ వయస్సు. ఈ వయస్సులు ఇవి, ఈ లెక్కలు, ఈ క్యాలిక్యులేషన్స్ తో మనకి మన దృక్పథం వేరు, ఈ దృక్పథాలు వేరు. ఏమిటి ఇవి, ఇదేమిటి అదేమిటి అని ఈ ఈ శల్య పరీక్షలు ఇవి అనవసరం. మనకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? అద్వైత సామ్రాజ్యం రామాయణంలో ఆ చివరి నుంచి ఈ చివరికి పరుచుకొని ఉన్నది. దాన్ని మనం కొంచెంగానైనా తెలుసుకోగలిగితే మన ప్రయత్నం సఫలం, విజయం అవుతుంది. రామేతి ప్రథితో లోకే గుణవాన్ సత్యవాన్ శుచి విశాలాక్షో మహాబాగు సర్వభూత హితే రతః. అన్ని భూతాల యొక్క క్షేమాన్ని కోరతాడయ్యా. మీలాగా అన్నింటి ఏడుపడితే వాటిని మునుల్ని చంపడం ఇలాంటివి ఇవి ఉండవు. ఇది రాక్షస లక్షణం అని వాడితో అంటున్నది. ఇక్కడ మనం తొందరపడి వాడు అని రావణాసురుణ్ణి అంటున్నాం కానీ ఆ అద్వైత సిద్ధాంత ప్రకారం వీడు వాడు అనే అంతా ఒకటే అయినప్పుడు వీడేమిటి వాడేమిటి, గుణాలే నిందింపదగినవి, ఉపాధులు కాదు. సరే, లోకవృత్తం ప్రకారం అనుకుంటే అంత తప్పే ఉంది. దానికి మనం లోకంలో ఉన్నవాళ్ళమేగా, లోకాతీతులం కాదుగా. కామార్థస్తు మహాతేజాః పితా దశరథ స్వయం కైకేయ్యా ప్రియ కామార్థం తం రామం నాభ్యషేచయతు. మరి స్త్రీకి వశమైపోయి మా దశరథ మహారాజు గారు శ్రీరాముడికి అభిషేకం చేయలేదయ్యా. అభిషేకాయతు పితుస్సమీపం రామమాగతం కైకేయి మమ భర్తారం యచువాచ ధృతం వచ. ఎన్ని శ్లోకాలు చెప్తున్నదో చూడండి. ఎక్కడ మొదలు పెట్టింది పట్టాభిషేక వార్త? 1, 2, 3, 4, 5, 6 శ్లోకాల్లో వివరంగా చెప్తుంది. లోపల అంత కోపం అన్నమాట. అమ్మవారు ఒక ముక్కలో చెప్పేసుగా, అప్పుడు రాముడి గొప్పతనం అందరికీ తెలిసిపోతుంది. కానీ అలా కాదు. తనలో కోపం ఉంది అంటే ఆ కోపానికి అంతరార్థం ఏమిటో మన చేత ఆలోచింపజేయాలి. అది అమ్మవారి యొక్క దృష్టి. ఆ అమ్మవారు కైకేయి నా భర్తతో ఈ మాట అన్నది. తవ పిత్రా సమాజ్ఞప్తం మమేదం శృణు రాఘవ. హే రాఘవ, శ్రీరామ శృణు, విను. మీ తండ్రి గారు ఆజ్ఞ ఇదే. ఆ ఆజ్ఞనే నేను చెప్తున్నాను. భరతాయ ప్రదాతవ్యం ఇదం రాజ్యం అకంటకం. ఏమాత్రం ఎదిరించేవాడెవడు లేకుండా రాజ్యం మొత్తాన్ని నిష్కంటకంగా భరతుడికి ఇవ్వాల్సిందే. అమ్మా, మరి నా సంగతి ఏమిటమ్మా? నువ్వు అడవులకి వెళ్లాల్సిందే. మా కైకమ్మ పనిగట్టుకుని పంపిందయ్యా నా భర్తని అడవులకి. ఎందుకు అనుకున్నావు? నీ భర్తం పట్టడానికే. చూద్దాం. త్వయాహి ఖలు వస్తవ్యం నవవర్షాణి పంచచ వనే ప్రవ్రజ కాకుస్థ పితరం మోచయ అనృతాత్. నువ్వు గనక అడవులకి వెళ్ళకపోతే మీ తండ్రికి అసత్య దోషం వచ్చి పట్టుకుంటుంది. కాబట్టి ఆయనకి అసత్య దోషం అంటకుండా ఉండాలి అంటే నువ్వు అడవులకి వెళ్ళిపో. తదేత్యుక్త్వా చ తాం రామ కైకేయీం అకుతో భయ. ఆయనకి అసలు దేనికి భయపడ్డు మా రాముడు. ఆయన ఏం చేశాడు? అమ్మవారి కైకమ్మ తల్లి ఆయన పినతల్లి చెప్పిన మాటలు విని చకార తద్వచస్తస్యాః మమ భర్త దృఢవ్రత. మా రాముడు ఎటువంటి వాడో తెలుసా? దృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతం కలవాడు. ఆయన వ్రతం అంటే నియమాలు కలవాడు. దద్యాత్ న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాత్ నచానృతం. సుప్రసిద్ధమైన శ్లోకం. దద్యాత్ ఏతద్ బ్రాహ్మణ రామస్య ధ్రువం వ్రతం అనుత్తమం. ఓరి బ్రాహ్మణుడా, హే బ్రాహ్మణ, మా రాముని యొక్క వ్రతం తెలుసా నీకు? దద్యాత్, ఎవరికి ఏది కావాలన్నా ఇచ్చేస్తాడు. నా ప్రతిగృహ్ణీయాత్, కానీ ఎవరి దగ్గర ఏం పుచ్చుకోడు.
ఏమిటి దీంట్లో అర్థం? ఎవరికి ఏది కావాలన్నా ఇస్తాడు, కానీ ఎవరి దగ్గర ఏది పుచ్చుకోడు. అంటే ఆయన నువ్వు వచ్చి అడిగితే నీకు ఏదైనా ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, నీ రాజ్యం ఇంకా రెండింతలు చేసిస్తాడు, తనను తాను సమర్పణం చేసుకుంటాడు. నా ప్రతిగృహ్ణీయాత్, ఎవరి దగ్గర ఏమీ స్వీకరించడు. అది రావణాసురుడికి వర్తించకపోవచ్చును. నబ్రూ సత్యం బ్రూయాత్, నచానృతం, ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు. అనృతాన్ని పలకడు, అసత్యం పలకడు. ఇది రామస్య ధ్రువం వ్రతం, అనుత్తమం, ఉత్తమోత్తమైనటువంటి వ్రతమే ఇది శ్రీరాముని యొక్క వ్రతం. తస్య భ్రాతాతు ద్వైమాత్రో ద్వైమాత్ర, మా రాముడికి ద్వైమాత్రుడు లక్ష్మణుడు, సవతి తల్లి కొడుకు, తమ్ముడే. లక్ష్మణో నామ వీర్యవాన్ రామస్య పురుషవ్యాఘ్రః, లక్ష్మణుడు ఎలాంటి వాడు? పురుషవ్యాఘ్రః సహాయ సమరే అరిహ, ఆయన మా రాముడికి సహాయం. ఆయన ఎవరు? అరిహ, శత్రువులందరినీ ఒక్క దెబ్బతో సంహరించి పారేసేవాడు. నువ్వు లక్ష్మణుడికి శత్రువే అనుకుంటున్నావా? నువ్వు ఒక్క దెబ్బతో ఎగిరిపోతావు, ఉండవు. సభ్రాత లక్ష్మణో నామ ధర్మచారి దృఢ. ఇప్పుడే ఆ లక్ష్మణుడిని ఇష్టం వచ్చినట్టు కోపడి తిట్టి మొహం వాచేట అక్కడి నుంచి గంటి పారేసింది అమ్మవారు. ఇప్పుడు మళ్ళీ పొగుడుతుంది. ఏమమ్మా ఈ విచిత్ర లీలలు ఎలా అర్థం అవుతాయమ్మా? అర్థం చేసుకోగలిగితే రామాయణం అత్యద్భుతం. అర్థం చేసుకోలేకపోతే అన్ని సందేహాలే. సందేహాల్లో ఎలాంటి సందేహాలు? పనికిరాని సందేహాలు, ఎక్కడా సమాధానాలు దొరకని సందేహాలు. ఆ సందేహాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళని జన్మ జన్మలకి అధపాతాళానికి తొక్కేసే సందేహాలు. ఇది అమ్మవారి యొక్క గంభీరమైన వ్యక్తిత్వం. అన్వగచ్చత్ ధనుష్పాణి, ధనుష్పాణి అయి నా భర్తతో వచ్చాడు, మరి ఎందుకు గంటేశావమ్మా? ఇగో నీ పని పట్టడానికే. ఓ రావణ, నీకు అర్థం కావట్లేదా అమ్మవారి మాటల్లో ఉన్న అంతరార్థం? ధనుష్పాణి, ధనుష్పాణి అంటోంది. ధనుష్పాణి అయి మా లక్ష్మణుడు మా రాముడికి సహాయం చేయడానికి అడవులకు వచ్చాడయ్యా. ప్రవ్రజంతం మయా సహా, నేను అందుకే వచ్చాననుకో. నువ్వెందుకమ్మా పని పాడలేక హాయిగా ఈ ఇంట్లో కూర్చుని దేవతలను పూజించుకుంటూ అంతఃపురంలో కూర్చోక రాముడు వచ్చి అరణ్యవాసం చేసి వెళ్ళిపోతాడుగా? కాదు, లక్ష్మణుడు ధనుష్పాణి అయి వచ్చాడు, నేను కూడా వచ్చా. నేనేమి ధనుష్పాణిని కాదులే. నేనెందుకు వచ్చానో అర్థమవుతుందిగా. నీ 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 అంతం చూడడానికే నేను వచ్చాను. ఎందుకు ఈవిడ ఇలా అంటోంది అనే ఆలోచన రాలేదు ఆ రావణాసురుడికి. అది రాక్షస భావం. జటి తాపస రూపేణ మయా సహానుజ ప్రవిష్టో దండకారణ్యం ధర్మనిత్యో జితేంద్రియ. లక్ష్మణుని గురించి ఎంత సవివరంగా, ఎంత స్తుతిపాత్రంగా, ఎంత ప్రశంసాపూర్వకంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా చెప్పింది అమ్మవారు. జటి ఆ నిత్యం తాపస రూపేణ మయా సహా రాముడు జటి అయి నాతోటి సహా అనుజ తమ్ముడు నేను ఆయన వెంట ఉండగా ప్రవిష్టో దండకారణ్యం, దండకారణ్యంలో ప్రవేశించాడయ్యా. ధర్మ నిత్యో జితేంద్రియ, ఆ జితేంద్రియత్వం ఉంటే ఆయన చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. అజితేంద్రియుడైతే, ఇంద్రియ లోలుడైతే పొందని నష్టం అంటూ ఏదీ ఉండదు. జితేంద్రియుడైతే పొందని లాభం అంటూ ఏదీ ఉండదు. ఈ ఒక్కటే తేడా. అది తెలియజెప్పటమే అమ్మవారి యొక్క ఈ మాటల ప్రయోగంలో ఉన్న ఆంతర్యం. తేవయం ప్రచ్యుత రాజ్యాత్ కైకేయ్యాస్తు కృతే త్రయః, మేము ముగ్గురం కైకేయమ్మ కోసం రాజ్యం నుంచి ప్రచ్యుతలమై విచరామ ద్విజశ్రేష్ఠ వనం గంభీరం ఓజస, కేవలం బలమే సహాయంతో ఓజస్సుతో మేము ఈ అరణ్యాల్లో తిరుగుతున్నామయ్యా. ఇంకా కరుడు సంగతి చెప్పలా, ఇంకా చెప్పే టైం లేదు. అది చెబుతూ కూర్చుంటే సమయం చాలదేమో. మరి
సమాశ్వస ముహూర్తం తు శక్యం వస్తు మిగత్వ. ఒక క్షణం ఆగు, వచ్చేస్తున్నాడు మా రాముడు మా లక్ష్మణుడు ఇద్దరు. వాళ్ళు నీకు ఇంకా నేను చేసిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం. బ్రాహ్మణుడు అన్నవాడు వాడు. అసలు ఆ రావణాసురుడు బ్రాహ్మణ వేషం వేసుకోవటమే తప్పు, మాయ, మోసం. ఇది ఎలాంటిది? ఆ మారీషుడు లేడి వేషం, అది కొంతవరకు నయం. వాడు జంతు వేషం వేసుకున్నాడు. వీడు శాంతం బ్రాహ్మణ వేషం వేసుకుని ఇటువంటి బ్రాహ్మణులు కూడా ఉంటారా అనేటటువంటి ఒకనొక ఆశంకకు లోకంలో చోటు కల్పించే స్థితికి తీసుకొచ్చాడు. అయినా సరే వాడు దుర్మార్గుడు కాబట్టి ఆ భావాలను ఎవరు హర్షించరు. తే వయం సమాశ్వస ముహూర్తం తు శక్యం వస్తు మిహత్వయా ఆగమిష్యతి మే భర్త నా వన్యమాదాయ పుష్కలం. పుష్కలంగా చక్కగా కావలసినంత వన్యాన్ని, మాంసాదుల్ని తీసుకుని వస్తాడు. రురూన్ గోదాన్ వరాహంశ్చాత్వాదాయ ఆమిషాన్ భగూన్, ఇవన్నీ తీసుకొస్తాడులే. సత్వన్నామ చ గోత్రం చ కులం చ ఆచక్ష్వ తత్వత. ఇదిగో నేను కల్లా కపటం లేకుండా నా గురించి మొత్తం చెప్పానా లేదా నీకు? నువ్వు నీ గురించి మొత్తం చెప్పు ఇప్పుడు. ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ. ఇది ఆ రావణాసురుడి మెడ గట్టిగా పట్టుకుని, మెడ ఇలా పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే విలవిలవిల్లాడిపోతాడు మనిషి ఊపిరాడక. వీడికి ఇది లేదుగా, జ్ఞానం లేదుగా. గట్టి ప్రశ్న ఒకటి, నువ్వెందుకు రా ఒంటరిగా తిరుగుతున్నావు? బ్రాహ్మణుడు ఒంటరిగా తిరుగుతాడా? ఇలా వేషం వేసుకుని, బ్రహ్మచారి వేషం వేసుకుని ఎక్కడో ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమంలో శిష్యులతో కలిసి పరమాత్మని గురించి ధ్యానించుకుంటూ ఉంటాడు. మేము చూసిన ఆశ్రమాల్లో ఉన్న తాపసులు, మహర్షులు అందరూ అలాగే ఉన్నారు. నువ్వేమిటి గాడిదలాగా బలాదురు తిరుగుతున్నావు ఈ అడవులన్నింటిలోనూ? తత్వం వద, నిజం చెప్పు. ఏవం బ్రువంచాం సీతాయాం రామపత్న్యాం మహాబలః ప్రత్యువాచ ఉత్తరం తీవ్రం రావణో రాక్షసాధిపః ఏన విత్రాసితా లోకాః సదేవాసురపన్నగాః అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వరః. నా పేరు అది, నేను రక్షో గణేశ్వరుణ్ణి. త్వాంతు కాంచనవర్ణాభాన్ దృష్ట్వా కౌశేయవాసినీం, బంగారపు రంగులో ఉన్నావు, పట్టు పీతాంబరాలు ధరించావు. రతిం స్వకేషు దారేషు నాధిగచ్చామ్య నిందితే, నిన్ను చూసిన తర్వాత నా భార్యల మీద నా కోరిక పోయింది. బహ్వీనాం ఉత్తమ స్త్రీణాం ఆహృతానాం ఇతస్తత. ఇక్కడి నుంచి అక్కడి నుంచి లోకంలో అన్ని వైపుల నుంచి అనేక మంది ఉత్తమోత్తమ స్త్రీలను పట్టుకొచ్చేశాను నేను. సర్వాసామేవ భద్రంతే, వాళ్ళందరికీ కూడా మమ అగ్రమహిషి భవ, నిన్ను తీసుకెళ్లి మొదటి స్థానంలో కూర్చోబెట్టేస్తాను. లంకా నామ సముద్రస్య మధ్యే మమ మహాపురి, మా నగరం లంకాపురం, అది సముద్ర మధ్యంలో ఉంది. సాగరేణ పరిక్షిప్త, సాగర మధ్యంలో ఉంది. నివిష్ట నగమూర్ధని, మా లంకా నగరం అంతా ఓ పర్వతం మీద ఉంది. తత్ర సీతే మయా సార్ధం వనేషు విహరిష్యసి. ఓ సీత, అక్కడ లంకా నగరం ఎంత బాగుంటుంది అనుకున్నావు? నాతో కలిసి వచ్చాయి, అక్కడ విహరిద్దు గాని. నచాస్యారణ్యవాసస్య స్పృహయిష్యసి భామిని, ఈ అరణ్యవాసం ఎందుకు కోరుకుంటావు? పంచ దాస్య సహస్రాణి సర్వాభరణ భూషితా, 5,000 మంది దాసుల్ని నీకు పెట్టేస్తాను. సీతే పరిచరిష్యంతి భార్యా భవసి మే యది, నువ్వు నాకు భార్య అయినట్లు డైరెక్ట్గా వాడికి చెప్పేశాడు. నువ్వు నాకు భార్య అయితే 5,000 మంది పరిచారకుల్ని నీకు నేను కేటాయించేస్తాను. రావణేనైవ ముక్తా కుపిత జనకాత్మజ, అమ్మవారికి కోపం వచ్చి ప్రత్యువాచ అనవద్యాంగి తమ అనాదృత్య, నిర్లక్ష్యంగా అయిపో అన్నట్టు లెక్క చేయకుండా ఏమంటుంది? మహాగిరిమివాకంచం మహేంద్ర సదృశం పతిం మహోదధిమివాక్షోభం అహం రామం అనువ్రత. ఓరి నీకు ఆ మాత్రం, నేను రామునికి అనువ్రతను, పతి రాముడు, నేను పతివ్రతను. ఆ రాముడు ఎటువంటి వాడు తెలుసా? మహాగిరిమివ అకంప్యం. నువ్వు ఆ పర్వతాన్ని కదిలించి చూద్దాం, రాముడు గిరిలాగానే
పర్వతం లాగానే కదిలించడానికి వీల్లేనివాడు. మహేంద్ర సదృశం, దేవేంద్రుడితో సమానమైన వాడు. మహోదధిమివ అక్షోభ్యం, సముద్రాన్ని అలకల్లోలు పరుచు. ఓ చెంబులో నీళ్లు పోసి అలకల్లోలు పరచగలవు, సముద్రాన్ని అలకల్లోలు పరుస్తావు. అహం రామమనువ్రత, అటువంటి వాడు రాముడు. సర్వ లక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం, రాముడు అన్ని శుభ లక్షణాలతోనూ అలరారుతూ ఉంటాడు. న్యగ్రోధ పరిమండలం, ఒక మర్రి చెట్టు వలె అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చేవాడు. సత్యసంధం, సత్యసంధుడు. మహాభాగం, మహాభాగ్యశాలి. అహం రామం అనువ్రత, అటువంటి రాముడికి నేను అనువ్రతని. మరొకరి మాట నేనెందుకు, అసలు అది నువ్వు ఆ మాట నా దగ్గర తీసుకురావటం తప్పు. మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామం అనువ్రత. ఈ అహం రామం అనువ్రత అనే మొకటంతో 4-5 శ్లోకాలు చెప్తున్నది. పూర్ణ చంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథికీర్తిం మహాత్మానం అహం రామం అనువ్రత త్వం పునర్జంబుక. ఒక్క ముక్కలో హాస్యరసం అద్భుతం. ఎవరైనా ఇది చూస్తే పగలబడి పకపక నవ్వుకోవాల్సిందే. త్వం పునః, రాముడు ఇలాంటి లక్షణాలు గలవాడు. ఇవన్నీ నేను ఎకరో పెట్టాను, విన్నావా? నువ్వెలాంటి వాడివి? నీ మొహం. త్వం పునః, నువ్వైతే జంబుక సింహీం మామిచ్చసి సుదుర్లభం, ఆడసింహం వలె ఉన్న నన్ను ఒక జంబుకం నక్కలాంటి నువ్వు కోరతావా? దౌర్భాగ్యుడా. నాహం శక్య త్వయా స్పృష్టం, కనీసం స్పృశించటానికి కూడా నేను నీకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాదు. ఆదిత్యస్య ప్రభాయద, వెళ్ళి ఆ సూర్యకాంతిని ముట్టుకో చూద్దాం, భస్మం అయిపోతాం, ఏమీ ఉండవు. పాదపాన్ కాంచన అన్నూనం బహూన్ పశ్యసి మందవాకు, నువ్వు గనక నన్ను గురించి ఇంకా తలుచుకున్నావంటే నీకు అన్నీ కూడా బంగారపు చెట్లే కల్లోకి వస్తాయి. లోకంలో ఒక సామెత ఉంది, బంగారపు చెట్లు కల్లోకి వచ్చాయంటే వాడికి మరణం ఆసన్నం అయిందనే అర్థం. నీకు కూడా అదేదో జరుగుతోంది. క్షుధితస్య హి సింహస్య మృగశత్రోస్తరస్వినః ఆశీవిషస్య చ ముఖాత్ దంష్ట్రామాదాతుమిచ్చసి, సింహం నోట్లో నుంచి, సర్పం నోట్లో నుంచి ఆ కోరల్ని పీకాలని నీకు సరదాగా ఉందా? పర్వతాల్లో ఉత్తమమైన మందర పర్వతాన్ని చేత్తో తీసుకుని ఒక రాయిలాగా పట్టుకుందాం అనుకుంటున్నావా? రాముని యొక్క ప్రియ భార్యనైన నన్ను నువ్వు పొందగోరటం ఎలా ఉంది అంటే, సూదితో నీ కన్ను నువ్వే పొడుచుకుంటున్నట్టు తుడుచుకుంటున్నట్టు ఉన్నది. నాలుగుతో కత్తిని నువ్వు నాకుతున్నావు, నాలుగు తెగిపోతుంది. రాముడి ప్రియ భార్య అయిన నన్ను పొందగోరుతున్న నువ్వు నీ మెడకు బండ కట్టుకుని సముద్రాన్ని ఏదాలని చూస్తున్నావు. ఎంత హాస్యం! మెడకు బండ కట్టుకుంటే అది కిందకి లాగేస్తుంది కదా, నువ్వు సముద్రాన్ని ఇంకేం ఎత్తావు, ములిగి చచ్చి ఊరుకుంటావు. చేతులతో సూర్య చంద్రుళ్ళు ఇద్దరినీ పట్టుకోవాలని అనుకుంటున్నావు. నన్ను భార్యగా పొందగోరుతున్నావు కదా నువ్వు. అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండగా దాన్ని బట్టల్లో మూట కట్టుకుందాం అనుకుంటున్నావు. రాముడు భార్యగా ఉన్న నన్ను నువ్వు పొందాలనుకోవటం ఎలాంటిది అంటే, ఇనప మొనగలిగిన శూలాల యొక్క వాడి కొనల మీద నడవాలని అనుకుంటున్నావు. అడిగేస్తే ఆ శూలం నీ కాళ్ళలోంచి దిగిపోయి పైకి వచ్చేస్తుంది. సింహానికి నక్కకి ఎంత అంతరం ఉందో, యదంతరం సింహ శృగాలయోర్వనే, చిన్న చలమకి సముద్రానికి ఎంత భేదం ఉందో, యదంతరం శందినికా సముద్రయోగో, శ్రేష్టమైన మధ్యాహ్నానికి కడుగు నీళ్ళకి ఎంత తేడా ఉందో, సురా అగ్రియ సౌవీరకయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య చ, రాఘవుడికి నీకు మధ్యలో ఇలా అంటే ఇంత అంతరం ఉంది. యదంతరం కాంచన సీస లోహయోహో, కాంచి బంగారానికి సీసానికి ఎంత తేడా ఉందో, యదంతరం చందనవారి పంకయోహో, బురదకి మంచి గంధానికి ఎంత తేడా ఉందో, యదంతరం హస్తి బిడాలయో, ఏనుక్కి పిల్లికి ఎంత తేడా ఉందో, తదంతరం దాశరథే తదైవ తవైవ చ,
యదంతరం వాయస వైనతేయోగం, గరుత్మంతుడికి కాకికి ఎంత తేడా ఉందో, యదంతరం అద్గు మయూరయోరపి, నీటి కాకికి నెమలికి ఎంత తేడా ఉందో, యదంతరం సారస గృధ్రయోగం, సారస పక్షికి గద్దకి ఎంత, హంసకి గద్దకి ఎంత తేడా ఉందో, తదంతరం దాశరథేస్తవైవచ తస్మిన్ సహస్రాక్ష సమప్రభావే రామే స్థితే కార్ముక బాణ పాణౌ. రాముడు గనక కార్ముకాన్ని పట్టుకొని కార్ముక బాణ పాణి అయి నిలబడితే అతడు ఎటువంటి వాడు? సహస్రాక్షుడితో సమానమైన, ఇంద్రుడితో సమానమైన రాముడు బాణం పట్టుకుని నుంచుంటే గనక హృతాపితేహం నజరంగమిష్యే, నన్ను నువ్వు తీసుకువెళ్ళినా నేను నీకు లొంగుడు పడను. వజ్రం యథా మక్షికయా అవగీర్ణం, అదేంటి బియ్యపు గింజ అని భావించి ఈగ వజ్రాన్ని మింగితే ఎలా ఉంటుందో నువ్వు నన్ను తీసుకెళ్ళటం అలా ఉంటుంది. ఇది తద్వాక్యమను అదృష్టభావ సుదృష్ట ముక్త్వా రజనీచరంతం గాత్ర ప్రకంపవ్యధిత. ఈ మాటలు చెప్పేసరికి అమ్మవారికి శరీరంలో వణుకు అంటే కోపంతో శరీరం ఆవిడికి కంపించిపోయి, కోపంతో కంపించి ఆమె గాత్ర ప్రకంపవ్యధిత బభూవ, కోపంతో వణికిపోయింది. అంత తీవ్రాతి తీవ్రమైన కోపం వచ్చింది అమ్మవారికి. ఎలా ఉంది ఆవిడప్పుడు? వాతోద్ధతా కదళీవతన్వి, గాలికి ఊగుతున్న అరటి చెట్టులాగా. అరటి చెట్టులో సౌకుమార్యం, అమ్మవారిలో సౌకుమార్యం. ఎంత సౌకుమార్యమైన చెట్టు అయినా గాలి వీస్తే కదులుతుంది. స్త్రీని సహజంగా కదలి వృత్తంతో పోల్చటం కవుల యొక్క పద్ధతి. తాం వేపమానాం ఉపలక్ష్య సీతాం సరావణో మృత్యు సమప్రభావ కులం బలం నామ చ కర్మ చ స్వం సమాజ జక్షే భయ కారణార్థం. అలా వణికిపోతున్న అమ్మవారిని చూసి మృత్యువును పోలిన మహాప్రభావం కలిగిన రావణుడు ఆవిడికి ఇంకా భయం కలుగటం కోసం తన వంశాన్ని, తన బలాన్ని, తన పేరుని, తాను చేసిన మహాకార్యాల గురించి ఇంకా చెప్తున్నాడు. ఆ ఇంకా చెప్పడం ఎలా చెప్తాడో, ఏం చెప్తాడో తర్వాత మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.